నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 27, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారం చూస్తే ఈరోజు అమావాస్య పూర్తిగా ఉంది. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 39 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము తెల్లవారి 4 గంటల 14 నిమిషముల వరకు. ఈ రోజు నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషముల వరకు. తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 10 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 46 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 32 నిమిషముల నుంచి 11 గంటల 18 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 11 నిమిషముల నుంచి 3 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 51 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయము 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 31 నిమిషం వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషముల నుంచి 12 గంటల 52 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. 27, 2025 ఫిబ్రవరి నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు పంచాంగం ప్రకారము దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నారు, ఆ ప్రభావాలు ఆయా రంగాల మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అనే విషయాన్ని చూడగా, ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ఆర్థిక స్థిరత్వానికి సూచనగా కనబడుతోంది. అంటే మీరు ఫినాన్షియల్గా ఒక స్టేబిలిటీగా ఉండబోతున్నారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో అద్భుతమైన అవకాశాలు మీరు పొందుతారు. అన్ని ర్యాంకులు సాధిస్తారు, క్యాంపస్ల్లో సెలెక్ట్ అవుతారు. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఏరియర్స్ వస్తాయి. కొంతమందికి నిరుద్యోగులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది మంచి రోజు. కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఆర్థిక ఒప్పందాలు చేసుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు వర్షపాతము అనుకూలంగా ఉంటుంది, చక్కని పంట చేతికి వస్తుంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగంగా చూసుకున్నట్టయితే కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. వాటిని తీసుకోవాలా వద్దా అనేది మీరు యోచన చేసి ముందడుగు వేసుకోండి. రాజకీయ రంగంగా చూసినట్టయితే ప్రజల్లో గుర్తింపు వస్తుంది, అధిష్టానంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రత్యేకమైన అనారోగ్య సమస్యలు అయితే లేవు, కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలకు సూచనలు కనబడుతున్నాయి ఈ రోజు. అంటే గతంలో ఆగిపోయినవి మొదలవడము, లేదా కొత్తగా చేయాలనుకున్న దానికి మంచి శుభశకనం కనపడము, ఇలాంటివన్నీ కుటుంబంలో చక్కగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. స్వామివారికి వడమాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు మీ రాశికి చాలా అనుకూలంగా ఉన్నాడు, ఫేవరబుల్గా ఉన్నాడు. మీకు మంచి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క అధికారం పెరుగుతుంది. అంతవరకు మీరు మామూలు స్థాయిలో పనిచేసినట్టయితే ఇప్పుడు మీరు కొంతమందికి సహోద్యోగుల్లో కొంతమందికి మీరు బాస్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మీ కింద కొంతమంది పనిచేసే అవకాశం కనబడుతోంది. పదవులలో అధికారం పెరగడంతో పాటు మీ పదవులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసినట్టయితే సృజనాత్మక రంగాల్లో చదివే వాళ్ళకి, అంటే క్రియేటివిటీ డిపార్ట్మెంట్లో చదివే వాళ్ళకి విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు మంచి రోజు, ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అనుకూలిస్తాయి, పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పంట వేయాలనుకున్నా మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు కలుగుతాయి. విదేశాల్లో మీ వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా విదేశాల వాళ్ళతో
ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రంగంలో ఉండే వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది. రాజకీయ రంగంగా చూసినట్టయితే మీ యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్ పెరిగి ప్రజలకు, అధిష్టానానికి కూడా మీరు విపరీతంగా నచ్చే ప్రయత్నము, కీలకమైన పదవిని చేపట్టే అవకాశము కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు అంటే ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఊబకాయం ఉన్నవాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. అవి తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. కాలభైరవుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. మాకు అది అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు కాలభైరవాష్టకం చదువుకోవడంతో పాటు మీ ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉన్న కుక్కలకు ఏదైనా ఒక పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. గ్రహ సంబంధిత దోషాలన్నీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ ప్రణాళిక వేసినా చక్కగా ఫలించే అవకాశము, కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశము. అంటే మీరు ఏది తలపెట్టినా ఈరోజు బుధుడు మీకు చక్కగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఉద్యోగమే మారే పరిస్థితి రావడం కానీ, లేదా ఉద్యోగంలో ఆకస్మికంగా మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రమోషన్స్ లేదా అంటే ఒక శుభవార్త వినడము, ఇలాంటి మంచి మంచివన్నీ జరిగే అవకాశము ఉద్యోగస్తుల్లో గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. ఒప్పందాలు చేసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే చాలా లాభసాటిగా ఉంటుంది. కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా చేయండి. పారిశ్రామిక రంగంలో అనుకున్న విధంగా ఈరోజు మీ అంటే ఏ పని చేద్దామనుకున్నా మీరు వేసిన ప్రణాళికలు ఈరోజు అమలు జరిగే అవకాశం కనబట్టలేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు, మేము ఈ రోజు అమలు చేయాల్సిందే అని అనుకున్న వాళ్ళు మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని ఈరోజు మీకు సెట్ అవుతుందా లేదా అనే అంశాన్ని చూసుకుని అప్పుడు మొదలు పెట్టండి, తప్పదు అని అనుకున్నప్పుడు. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు అధిష్టానం దగ్గర నుంచి మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే చంద్రుడు మీకు రోహిణి నక్షత్ర ప్రభావం వల్ల శుక్రుడు, బుధుడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు ధనం కూడా వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఈ మిథున రాశిలో ఉండే వారికి ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీరు కొంత ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగాను, శారీరకంగాను డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి స్ట్రెస్‌ని తీసుకోకండి. ధ్యానం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే కొంచెం తగాదాలు గాను, కొంచెం డిస్టర్బెన్సెస్ గాను, గతంలో మీ మిత్రులు కానీ లేదా మీ స్నేహితులు గానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను ఇలా చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అవి సాల్వ్ చేసుకునే దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. గణపతి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీకు మానసిక స్థైర్యము, మానసిక ప్రశాంతతను కలగజేస్తున్నాడు. అయితే ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు మంచి పదవులు అంటే మీరు ఏదైతే క్యాడర్ కోరుకుంటున్నారో, విదేశాలు వెళ్ళి చదవాలని కానీ, క్యాంపస్‌లో సెలెక్ట్ అవ్వాలని కానీ, మీకు ఏదైతే అనుకూలంగా అనుకుంటున్నారో దాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేసినట్టయితే కనుక చంద్ర ప్రభావం వల్ల మీకు సానుకూలతలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కొంతమందికి బాధ్యతలు పెరుగుతాయి. మరికొన్ని ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల కావచ్చు, నిర్లక్ష్యం వల్ల కావచ్చు,
కొంతమంది ఉద్యోగం లాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని సమయము, ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు వర్షపాతం తగ్గడం వల్ల అంటే నీటికి సంబంధించినటువంటి ఎద్దడి వచ్చే, అంటే నీటికి కరువు వచ్చే అవకాశం ఉంది. దానికి పంటలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి అవి తగ్గించుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి. కొత్తగా రుణాల జోలికి మాత్రం ఈ రోజు వెళ్ళకండి. ఆ రుణాలు మీకు ఇబ్బంది కలిగించేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కొంతమందికి ప్రజల ఆదరణ తగ్గిపోయి అపనిందలు పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి, అంటే చిత్రరంగము దర్శకులకు, నిర్మాతలకు మంచి అవకాశము. కొత్త ప్రాజెక్టులు, వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి కూడా చక్కని సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడి తగ్గించుకోండి. కొంత మానసిక స్ట్రెస్ని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం కానీ, నడవడం కానీ, దైవ ఆరాధన చేసుకోవడం కానీ, దేవాలయ సందర్శనం కానీ చేసినట్టయితే కొంత రిలీఫ్ కనపడుతుంది. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణము, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కొంతమంది క్షేత్ర దర్శనం చేసే అవకాశం కూడా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివార్చన తప్పనిసరిగా చేయండి. శివుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయడంతో పాటుగా అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన ఫలితం గోచరిస్తుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే, అనుకూలమైన రాశులు ధనస్సు, మీనము, సింహము, తుల. అయితే ప్రతికూలతలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశులు మకర, కుంభ, కర్కాటక రాశులు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు ఇవి గోచారరీత్యా చెప్పదగినవి కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకున్నట్టయితే ఏ ఏ గ్రహాలు మీకు ఏ ఏ స్థానంలో ఉన్నాయి, వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది మీకు వ్యక్తిగతంగా చూపించుకుంటేనే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. కంగారు పడకండి, నిరాశకు లోను కాకండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.